మనందరికీ తెలుసు కదా! రీసెంట్‌గా 2025 ఐపీఎల్‌కి సంబంధించిన ఆక్షన్ అయితే నిర్వహించబడటం జరిగింది. ఈ ఆక్షన్‌లో అన్ని టీములు తమకి కావాల్సిన ప్లేయర్‌లు వాళ్ళు ఏ ఏరియాల్లో వీక్ ఉన్నారో అక్కడ వాళ్ళ రిక్రూట్‌మెంట్ చేస్తే తీసుకోవడం జరిగింది. కాకపోతే ఒక్క టీమ్ మాత్రం చాలా నిరాశపరిచిందనమాట ఆక్షన్‌లో. ఆ టీమ్ ఏంటి అంటే ఆర్‌సీబీ. ఎందుకు ఆర్‌సీబీ నిరాశపరిచింది అంటే మనందరికీ తెలుసు గత సీజన్‌లో ఆర్‌సీబీ సెకండ్ హాఫ్ తర్వాత కమ్‌బ్యాక్ ఇచ్చి ప్లే ఆఫ్‌కి చేరుకున్న విధానం అనేది చాలా అందరిని ఆశ్చర్యపరిచిందనమాట. ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కి ఒక రకమైన ఉత్సాహాన్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇప్పుడు కాకపోయినా తర్వాతైనా గెలుస్తాం మంచి ప్లేయర్‌లు కొంటే అని చెప్పేసి అప్పుడు ఆర్‌సీబీ ఫ్యాన్స్ భావించారనమాట. కానీ తీరా ఆక్షన్‌లోకొచ్చేసరికి ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్ మాత్రం కళ్ళ ముందు మంచి మంచి ప్లేయర్‌లు పోతున్నా గానీ వాళ్ళని తక్కువ రేటుకి వేరే ఫ్రాంచైజీలు దక్కించుకున్నా గానీ, వాళ్ళ కోసం అయితే బిడ్ చేయలేదనమాట. ఎందుకంటే ఆర్‌సీబీ దగ్గర ఎక్కువ మనీ పర్స్ ఉంది. దాదాపు 80,00,00,000 అంటే 80,00,00,000 వాళ్ళ దగ్గర మనీ పర్స్ ఉన్నా గానీ, మంచి మంచి ప్లేయర్‌లు వేరే వేరే ఫ్రాంచైజీలకి వెళ్తున్నా గానీ, వాళ్ళ మీద వాళ్ళని తీసుకోవడానికి ఆర్‌సీబీ ప్రయత్నించలేదనమాట. ప్రధానంగా ఎవరు అంటే మనందరికీ తెలుసు కదా! కేఎల్ రాహుల్‌ని ఢిల్లీ ఓన్లీ 14,00,00,000 దక్కించుకుంది. ఓన్లీ 14 అంటే 14,00,00,000 దక్కించుకుంది. యాక్చువల్లీ ఆర్‌సీబీ ఫ్యాన్స్ ఏమనుకున్నారంటే కేఎల్ రాహుల్ ఆర్‌సీబీకి వస్తే కోహ్లీ, కేఎల్ రాహుల్ కాంబినేషన్ మంచిగా ఉంటది. కేఎల్ రాహుల్ లోకల్ బాయ్. కేఎల్ రాహుల్ కూడా నేను ఆర్‌సీబీకెళ్ళి ఆడాలి అని చెప్పేసి ఆయన కూడా కోరుకున్నాడనమాట. ఒకవేళ కేఎల్ రాహుల్ తీసుకుంటారు అని చెప్పేసి అందరూ అనుకున్నారు ఆర్‌సీబీ. ఆర్‌సీబీ కేఎల్ రాహుల్ కోసం ఓన్లీ 5,00,00,000 వరకే వెళ్ళిందనమాట. దీని మీద ఆర్‌సీబీ ఫ్యాన్స్ తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం అయితే చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు టీమ్ కప్పులు గెలిచినా గెలవకపోయినా గానీ టీమ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నా గానీ చాలా లాయల్‌గా ఉండే ఆర్‌సీబీ ఫ్యాన్స్ కన్నడ ఆర్‌సీబీ ఫ్యాన్స్ మాత్రం ఆర్‌సీబీతో అంటిపెట్టుకున్నారు. అలాంటప్పుడు లోకల్ కన్నడ ప్లేయర్ అయినా మీరెందుకు కేఎల్ రాహుల్‌ని ఓన్లీ 14,00,00,000కి వదిలేశారు అని చెప్పేసి తీవ్ర స్థాయిలో అక్కడ ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్ అయితే విమర్శలు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా కొంతమంది మంచి మంచి ప్లేయర్‌లు స్టార్క్ లాంటి ప్లేయర్‌లు గానీ ఇంకా మంచి ప్లేయర్‌లు వాళ్ళని తీసుకోలేదన్నమాట. షకీబుల్ హసన్, ఆర్చర్ లాంటి, సిరాజ్ లాంటి వ్యక్తులు, నటరాజన్ లాంటి వ్యక్తులు, చహల్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు కదా! వీళ్ళు ఆల్రెడీ ప్రూవెన్ పర్ఫార్మెన్స్ అన్నమాట. ఎందుకంటే చాలా మంది పర్స్ తమ దగ్గర లేకపోయినా ఎస్ఆర్‌హెచ్ లాంటి టీము పర్స్ వాళ్ళ దగ్గర లేకపోయినా గానీ వాళ్ళు కొంచెం పెద్ద నేమ్స్‌కి వెళ్లారు. ఆహ్, వాళ్ళు మంచి ప్లేయర్‌ని తీసుకున్నారు. కాకపోతే ఆర్‌సీబీ దగ్గర మంచి డబ్బున్నా గానీ వాళ్ళెందుకు తీసుకోలేదు, మంచి ప్లేయర్‌లని తీసుకోలేదు, ఎందుకు ఇట్లా కాంప్రమైజ్ అవుతున్నారు అని చెప్పేసి ఆర్‌సీబీ లోకల్‌గా ఉండే ఫ్యాన్స్ తమ యొక్క కోపాన్ని ఇన్‌స్టాలో, యూట్యూబ్‌లో, ఫేస్‌బుక్‌లో రకరకాల ప్లాట్‌ఫార్మ్ ద్వారా ఇలా అయితే ఆర్‌సీబీ ఎప్పటికీ టీమ్ గెలవదు. మీ దగ్గర మంచి పర్స్ ఉంచుకున్నా గానీ మంచి ప్లేయర్‌ని ఎందుకు కొనలేదు? ఆహ్, ఇతర వాళ్ళకి అంటే వేరే టీమ్ వాళ్ళకి మంచి కొనుక్కుంటున్నప్పుడు మీరు కళ్ళప్పగించి చూసేటప్పుడు మరి అక్కడికి ఆక్షన్‌కి వెళ్ళాల్సిన అవసరం ఏముంది అన్నట్లుగా తీవ్ర స్థాయిలో ఆర్‌సీబీ ఫ్యాన్స్ అయితే లో ఫైర్ అవుతున్నారు ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్ మీద. చూడాలి మరి ఈ యొక్క అంశం అనేది ఏ వైపుకి వెళ్తుందనేది. దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి. ఓకే.